హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజనిడుమూరి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని ఈషా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలోని లింగభైరవి దేవాలయంలో వీరిద్దరూ భూతశుద్ధి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సమంత పెళ్లి చేసుకున్న లింగభైరవి ఆలయం భూతశుద్ధి వివాహం హాట్ టాపిక్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో మనం కూడా ఓ లుక్ వేసేద్దాం. తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో ఈషా ఫౌండేషన్ ఉంది. దీని సద్గురు స్థాపించారు. మన దేశంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఎక్కువ శాతం మంది యోగా నేర్చుకోవడానికి, అలాగే మానసిక ప్రశాంతత పొందడానికి ఇక్కడికి వెళ్తుంటారు. ఈ కేంద్రంలో లింగ భైరవి ఆలయం ఉంది. భైరవి మాతకి సద్గురు ప్రాణప్రతిష్ఠ చేయగా ఈ ఆలయం భూతశుద్ధి వివాహాలకు ప్రసిద్ధిగాంచింది. రీసెంట్ గా సమంత ఇదే పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ఇదే చర్చ. భూతశుద్ధి పెళ్లి అంటే ఏంటి అని. నిజానికి ఇదొక పురాతన వివాహ ఆచారం. యోగా సంప్రదాయం నుంచి వచ్చింది. సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఈ పెళ్లిళ్లు నిర్వహిస్తుంది. నింగి, నేల, నిప్పు, నీరు, వాయువు ఈ పంచభూతాలు శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు పెళ్లి సంబంధంతో ఒకటి కావడమే భూతశుద్ధి వివాహం. ఈ క్రతువులో వధూవరులు దేహంలోని పంచభూతాలను శుద్ధి చేస్తారు. స్త్రీ పురుషుల మధ్య మానసికంగా, భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని లక్ష్యం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అతీతంగా, ఆందోళనలకు దూరంగా, భావోద్వేగ ఆలోచనల్ని ఏమాత్రం తావు లేకుండా లింగభైరవి మాత అనుగ్రహంతో నిర్వహించే పెళ్లి క్రతువు భూతశుద్ధి వివాహం. ఎంతో మంది సెలబ్రిటీలు, సామాన్యులు ఈ భూతశుద్ధి వివాహాలు చేసుకోగా రీసెంట్ గా సమంత కూడా భూతశుద్ధి వివాహం చేసుకున్నారు. ఆమె మెడలో మంగళసూత్రానికి బదులుగా దేవి పెండెంట్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. చేతికి తొడిగిన ప్రత్యేక ఉంగరం, ఆమె మెడలో నల్లపూసలతో కూర్చిన దేవి పెండెంట్ కనిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం సమంత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.